ಪಾವಗಡ ತಾಲೂಕಿನ ನಾಗಲಮಡಕೆ ಭಾಗದ ಜಲಸಂಕಷ್ಟ ಈಗ ಉಭಯ ರಾಜ್ಯಗಳ ಜನಪ್ರತಿನಿಧಿಗಳ ನಡುವಿನ ಚರ್ಚೆಗೆ ಗ್ರಾಸವಾಗಿದೆ. ಪಟ್ಟಣದ ನಿರೀಕ್ಷಣಾ ಮಂದಿರದಲ್ಲಿ ನಡೆದ ಜಂಟಿ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಆಂಧ್ರದ ರಾಪ್ತಾಡು ಮಾಜಿ ಶಾಸಕ ತೋಪುದುರ್ತಿ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಮತ್ತು ಪಾವಗಡದ ಮಾಜಿ ಶಾಸಕ ತಿಮ್ಮರಾಯಪ್ಪ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳ ಗಮನ ಸೆಳೆದರು. ತೋಪುದುರ್ತಿ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಅವರು ಮಾತನಾಡಿ, ಪಾವಗಡ ಶಾಸಕರು ಮನಸ್ಸು ಮಾಡಿದರೆ ಕೇವಲ 1 ಗಂಟೆಯೊಳಗೆ ನಾಗಲಮಡಕೆ ಡ್ಯಾಂಗೆ ನೀರು ತರಬಹುದು. ಸ್ಥಳೀಯ ಶಾಸಕ ವೆಂಕಟೇಶ್ ಅವರಿಗೆ ರಾಪ್ತಾಡು ಶಾಸಕಿ ಪರಿಟಾಲ ಸುನೀತಾ ಅವರೊಂದಿಗೆ ಉತ್ತಮ ಬಾಂಧವ್ಯವಿದೆ. ಈ ಬಾಂಧವ್ಯವನ್ನು ಬಳಸಿಕೊಂಡು ನೀರು ಹರಿಸಲು ಮುಂದಾಗಬೇಕು. ಹಂದ್ರಿನೀವಾ ಯೋಜನೆಯಡಿ ಉತ್ತರ ಪಿನಾಕಿನ ನದಿಯ ಮೂಲಕ ನೀರು ಹರಿಸಿದರೆ 2 ರಾಜ್ಯಗಳ ರೈತರಿಗೆ ಅನುಕೂಲವಾಗಲಿದೆ. ಒಂದು ವೇಳೆ ನೀರು ಹರಿಸಿದ್ದೇ ಆದಲ್ಲಿ ಶಾಸಕಿ ಸುನೀತಮ್ಮ ಅವರಿಗೆ ನಾನೇ ಸನ್ಮಾನ ಮಾಡುತ್ತೇನೆ ಎಂದು ತಿಳಿಸಿ, ಅವರು ಕೇವಲ ರಾಜಕೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಈ ವಿಚಾರವನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳಬಾರದು. ಇದು ಗಡಿ ಭಾಗದ ಸಾವಿರಾರು ರೈತ ಕುಟುಂಬಗಳ ಜೀವನೋಪಾಯದ ಪ್ರಶ್ನೆಯಾಗಿದೆ. ನಾಗಲಮಡಕೆ ಉತ್ತರ ಪಿನಾಕಿನಿ ನದಿಯ ಮೂಲಕ ನೀರು ಹರಿಸಿದರೆ ಅದು ಕೇವಲ ಒಂದು ಭಾಗಕ್ಕೆ ಸೀಮಿತವಾಗದೆ ರಾಪ್ತಾಡು ಕ್ಷೇತ್ರದ ಕೆಲವು ಮಂಡಲಗಳಿಗೂ ಮತ್ತು ಪಾವಗಡದ ಹಳ್ಳಿಗಳಿಗೂ ವರದಾನವಾಗಿದೆ. ಹಿಂದೆ ಇದ್ದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಪುನಃಸ್ಥಾಪಿಸುವುದು ಅಷ್ಟೇನು ಕಷ್ಟದ ಕೆಲಸವಲ್ಲ. ಜನಪ್ರತಿನಿಧಿಗಳಲ್ಲಿ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಇರಬೇಕಷ್ಟೇ ಎಂದು ప్రకాష్ రెడ్డి ప్రతిపాదిಸಿದರು. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినారు. మేము కాలువ తీసినాము పెన్నా నదిలో, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా సొంత నిధులతో కాలువ తీసినాం పెన్నా నదిలో. ఇబ్బందులు ఎదురైనప్పుడు సీఎం గారి దగ్గరికి, యడియూరప్ప గారి దగ్గరికి నారాయణ స్వామి గారు సెంట్రల్ మినిస్టర్ గారు తీసుకొని పోయినారు, మాట్లాడినాము. స్థానికంగా తిమ్మరాయప్పన్న కూడా రైతులందరినీ ఆయన ముందుకు తీసుకొని వచ్చి రైతులందరూ కూడా చాలా స్పాంటేనియస్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన. తిమ్మరాయప్పన్న కూడా చాలా పాజిటివ్గా దీన్ని కోఆపరేట్ చేసిన. సో జరిగింది, పాజిటివ్ ఏదైతే జరిగిందో మంచి జరిగింది. మళ్ళీ కూడా మంచి జరగాల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్. ఈరోజు అందరూ కూడా పెద్ద మనసుతో, విశాలమైన హృదయంతో, ఎవరు ఈగో పోవాల్సిన పని లేదు, ప్రెస్టేజ్ పోవాల్సిన పని లేదు. రైతు బతికితే అప్ప మాకు నీళ్ళు ఇచ్చా అంటారు, నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చా అంటారు. ఎవరు ఇచ్చినారు? ఈరోజు గవర్నమెంట్లో ఉండేది అక్కడ పరిటాల సునీతమ్మ ఉంది, ఇక్కడ వెంకటేష్ ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ టీడీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చా అని చెప్పుకోవచ్చు, నీళ్ళు ఇస్తే సునీతమ్మ నీళ్ళు ఇచ్చా అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ మా పావగడ ఎమ్మెల్యే పోరా నీళ్ళు తెచ్చినాడప్ప అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది క్రెడిట్ మీకే వస్తుంది. దయచేసి మంచి చేయండి. ఉన్న సమయంలో హంద్రినీవా నుండి వృద్ధం పెదపడుపల్లి చెరువు మరో బారిచ్చి పినాకిని నదిలో, అంటే పెన్నా నదిలో ఆంధ్రాలోను కర్ణాటకలోను కాలువ తవ్వి నాగలమడక బ్యారేజ్ నింపి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలు నీళ్ళు తీసుకుని పోయినాం. ఆ 3 సంవత్సరాలు దాదాపుగా 150 గ్రామాలలో డైరెక్ట్గా పెన్నా నది పక్కన ఉన్న గ్రామాలు, అదేవిధంగా పేరూరు డ్యామ్ కింద ఉన్న గ్రామాలు, 150 గ్రామాలలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ, ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఉపయోగం జరిగింది. ఇందులో రొద్దం మండలంలోని ఒక 30 గ్రామాలు, నాగలమడక హోబ్లీ, మళ్ళీ పెనుగు పావగడ టౌన్ డ్రింకింగ్ వాటరు, కంబదూరు మండలము, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో మొదలైంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చేకి 2018 నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఏం లేవు. దాదాపుగా 1000 క్రోర్స్ ప్రాజెక్ట్, 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 8 సంవత్సరాల్లో 180 కోట్లు డబ్బులు ఇచ్చినారు కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ ల్యాండ్ ఎక్విజిషన్. ఆ 180 కోట్లు కూడా నేనున్నప్పుడు ఇప్పించింది. పరిటాల సునీతమ్మ ఉన్నప్పుడు ఆ పొద్దు ఆయమ్మ ఆ రోజు ఇప్పించింది ఏం లేదు, ఈ పొద్దు ఇచ్చింది ఏం లేదు. అది కూడా నేను ఇప్పించింది. ఇది అయ్యేదానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ అంతవరకు రైతులు ఎండిపోవాలి. రైతు ఈరోజు బతకల్లా, జనం బతకల్లా కదా. ఆ పొద్దు క్రెడిట్ ఎవరికన్నా రాని. పరిటాల సునీతమ్మ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ఆయమ్మకే దాని క్రెడిట్, దానికి సంతోషం. అంతవరకు రైతులు, జనాలు బతకల్లా అనేది కాన్సెప్ట్తో ఇట్లా తీసుకొని రావాలనేది సజెషన్ చేస్తుంది. అప్పుడు ఆయమ్మ కర్ణాటక వాళ్ళు యాలిటీస్ పెడతారు నీళ్ళు అనింది. కర్ణాటక వాళ్ళ సహకారంతోనే కదా నీళ్ళు తెచ్చుకున్నాం ఈరోజు. కర్ణాటకలో
పావుగడలో ఉండేది అంతా మా బంధువులే, ఆంధ్రాలో ఉండేదంతా మీ బంధువులే, అంతా మనమంతా ఒకరికొకరు సహకరించుకొని ఆ రోజు నీళ్ళు తెచ్చుకున్నాము, అందరూ కూడా సంతోషంగా ఉన్నాము. ఈరోజు కూడా మళ్ళీ అంతా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుందాం, రాజకీయాలు పక్కన పెట్టి నీళ్ళు వేస్తే పరిటాల సునీతను సన్మానించేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. పరిటాల సునీత మాకు నీళ్లు కావాలా అని గట్టిగా అడిగితే నీళ్ళు ఇస్తారు. పరిటాల సునీతని కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ లోకల్ పావగడ ఎమ్మెల్యే వెంకటేష్ మాత్రమే ఉంది. లేదా చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసే కెపాసిటీ కర్ణాటక సీఎం ఉంది. వెంకటేష్ ఎమ్మెల్యే గారు పరిటాల సునీతమ్మని కన్విన్స్ చేయలేకపోతే, ఒప్పించలేకపోతే, ఈయన కర్ణాటక సీఎం నుంచి ఆంధ్ర సీఎంకు మాట్లాడించైనా త్రూ కరస్పాండెంట్స్, త్రూ ఫోన్ కాల్ మాట్లాడించైనా దాన్ని చేసుకోవచ్చు. ఈరోజు కూడా 818 అడుగుల నీటి మట్టం ఉంది శ్రీశైలం డ్యాంలో. ముచ్చుమరి లిఫ్ట్ నుంచి పంప్ చేస్తే ఒక 20 రోజుల్లో 2 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 2 టీఎంసీ నీళ్ళు వస్తే నాగల్మడక అది 0.1 టీఎంసీ చిన్న బ్యారేజ్, చిన్న చెక్ డ్యామ్. సో ఈ నాగల్మడక నింపుకొని నీళ్లు పోతాయి, ఎందుకంటే ఒట్టి ఎయిర్ ఒట్టిపోయింది కాబట్టి 2 టీఎంసీలు అవసరం. మామూలుగా అయితే ఒక టీఎంసీ నీళ్ళు వచ్చినప్పుడు సరిపోతా ఉంది. కలిసి మాట్లాడినాము, లెటర్ కూడా గవర్నమెంట్కి, కర్ణాటక సర్కార్కి లెటర్ కూడా పెట్టిస్తున్నామని చెప్తున్నారు, మంచిది. అదేవిధంగా ఆయన కూడా కుమారస్వామి వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో కేంద్రం నుంచి, సెంట్రల్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పించవచ్చు. అదేవిధంగా వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ కూడా పరిటాల సునీతను ఒప్పించేది అది వెరీ ఈజీ టాస్క్. 1 గంట పని. పావుగడ నుంచి వెంకటాపురం పోయి మాట్లాడామని ఒప్పించేది 1 గంట పని. అది కాలేదంటే కర్ణాటక సీఎంకి కాంగ్రెస్ సీఎం ఉన్నారు కాబట్టి సిద్ధరామయ్య గారి నుంచి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడించినప్పుడు అది సింపుల్గా మనకి పని జరుగుతుంది. ఇక్కడ ఏమంటే ఈగోస్ పక్కన పెట్టాలి. రైతులు, జనము, పశువులు, పక్షులు బతకల్ల, అందరూ బతకల్ల. డ్యాంకి నీళ్ళు వస్తే, పేరూరు డ్యాంకి నీళ్ళు వస్తేనే, నాగల్మడకి నీళ్ళు వస్తేనే ఏదో ఒక పార్టీ వాళ్ళకి నీళ్ళు రావు, జనానికి నీళ్ళు వస్తాయి. జనానికి నీళ్ళు రావాలా. దాంట్లో రాష్ట్రము, సరిహద్దులు మనకు సంబంధం లేదు. ఏ రాష్ట్రమైనా ఎవరైనా కానీ జనం. ಮಾಜಿ ಶಾಸಕ ತಿಮ್ಮರಾಯಪ್ಪ ಅವರು ಮಾತನಾಡಿ, ಈಗಾಗಲೇ ಪಾವಗಡ ಶಾಸಕರು ಆಂಧ್ರದ ಜನಪ್ರತಿನಿಧಿಗಳೊಂದಿಗೆ ಚರ್ಚಿಸುವುದಾಗಿ ಹೇಳಿದರು. ಸ್ವಗಾರ್ಹ ಆದ ಕಾರಣ ಕಾಲಹರಣ ಮಾಡದೆ ಕೂಡಲೇ ಉನ್ನತ ಮಟ್ಟದ ಮಾತುಕತೆಗಳು ನಡೆಯಬೇಕು. ಕರ್ನಾಟಕದ ಕೇಂದ್ರ ಸಚಿವರಾದ ಕುಮಾರಸ್ವಾಮಿಯವರು ಮತ್ತು ಸಂಸದ ಕಾರಜೋಳ ಅವರು ದೆಹಲಿ ಮಟ್ಟದಲ್ಲಿ ಹಾಗೂ ಆಂಧ್ರ ಸರ್ಕಾರದ ಮಟ್ಟದಲ್ಲಿ ಒತ್ತಡ ಹೇರಬೇಕು. ಒಂದು ವೇಳೆ ಈ ಅವಧಿಯಲ್ಲಿ ನೀರು ಹರಿಸದಿದ್ದರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮತ್ತು ಜಲಸಂಪನ್ಮೂಲ ಸಚಿವರಿಗೆ ಅಧಿಕೃತ ಪತ್ರ ಬರೆದು ಮೂಲಕ ಉಗ್ರ ಹೋರಾಟ ರೂಪಿಸಲಾಗುವುದು ಎಂದು ಎಚ್ಚರಿಸಿದರು. ನೀರನ್ನು ಹರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ಪೆದ್ದಕೋಡಿಪಲ್ಲಿವರೆಗೂ ನೀರು ಬಂದಿದೆ ಅಂತ ಬಿಟ್ಟು ನಮಗೊಂದು ಮಾಹಿತಿ ಇದೆ. ಹಿಂದೆ ಇದೇ ಆ ಒಂದು ನಿಯೋಜಕ ವರ್ಗದ ಶಾಸಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಅವರು ಅಲ್ಲಿ ನೀರು ಬಿಡಬೇಕು, ಪೇರೂರು ಡ್ಯಾಮ್ ಅಂತ ಬಿಟ್ಟರೆ ನಾಗಮಡಕ್ಕೆ ಮುಖ್ಯ ನೀರು ಬಿಡಬೇಕು ಅಂತ ಬಿಟ್ಟು ತುಂಬ ಹೋರಾಟ ಮಾಡಿದರು. ಆ ಹೋರಾಟದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗಿಗಳಾಗಿ ಈ ಭಾಗದ ರೈತರೆಲ್ಲ ಕೂಡ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಭಾಗಿಗಳಾಗಿಬಿಟ್ಟು ಅವತ್ತೇನು ತೊಡಕು ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿದ್ದರು ಆ ತೊಡಕನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ನಾವೆಲ್ಲ ಮಾಡಿದ್ವಿ. ಮಾಡಿದಾಗ ನಾಗಮಡಕ್ಕೆ ಡ್ಯಾಮ್ಗೆ ಆ ಬ್ಯಾರೇಜ್ ನೀರು ಬಂದವು ಮತ್ತು ಅವು ಪೇರೂರು ಡ್ಯಾಮ್ ಕೂಡ ನೀರು ಹೋದವು. ಅವಾಗ ಈ ಭಾಗದ ರೈತರಿಗೆಲ್ಲರಿಗೂ ತುಂಬ ಅನುಕೂಲ ಆಗಿತ್ತು ಅನ್ನೋ ವಿಚಾರ ನಮ್ಮ ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಈಗ 4 ವರ್ಷದಿಂದ ಸತತವಾಗಿ ಮಳೆ ಇಲ್ಲ. 22ರಲ್ಲಿ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಮಳೆ 23 ಇಲ್ಲ, 24 ಇಲ್ಲ, 25 ಇಲ್ಲ, 26 ಇಲ್ಲ. ಈ 4 ವರ್ಷ ಇವತ್ತು ಬರಗಾಲ ಬಂದಿರತಕ್ಕಂಥ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಈ ಭಾಗದಲ್ಲಿ ನಾಗಲಮಡಕೆ ಸುತ್ತಮುತ್ತ ಬಿಕೆಳಿ ಪಂಚಾಯತಿ, ನಾಗಮಡಕೆ ಪಂಚಾಯತಿ ಮತ್ತು ಒಳ್ಳೂರು ಪಂಚಾಯತಿ, ರ್ಯಾಪ್ಟೆ ಪಂಚಾಯತಿ ಇಷ್ಟೆಲ್ಲ ಪಂಚಾಯತಿಗಳು ಕೂಡ ಇವತ್ತು ಆ ಒಂದು ನೀರು ನದಿ ಮುಖೇನ ನಮ್ಮ ಪೇರೂರು ಡ್ಯಾಮ್ಗೆ ಅಲ್ಲಿ ಸರಬರಾಜು ಮಾಡಿದ್ದೆ. ಆದರೆ ಸುಮಾರು ನಮ್ಮ ಭಾಗದ ಸುಮಾರು ಒಂದು 25-30 ಹಳ್ಳಿಗಳಿಗೆ ನಮಗೂ ಕೂಡ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಈಗಾಗಲೇ ತುಂಬ ಬರಗಾಲ ಇದೆ, ದನ ಕರುಗಳಿಗೆ ನೀರಿಲ್ಲ ಮತ್ತು ಕುಡಿಯ ರೈತರು ಒಂದು ಬೋರ್ವೆಲ್ ಕೂಡ ಇವತ್ತು ತುಂಬ ತೊಂದರೆ ಅನುಭವಿಸ್ತಿದ್ದಾವೆ. HD ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಬೃಹತ್ ಕೈಗಾರಿಕೆ ಮತ್ತು ಉಕ್ಕು ಸಚಿವರನ್ನ ನಾವು ಭೇಟಿ ಮಾಡಿ ಸಮಸ್ಯೆನ ಅವರು ಮನವರಿಕೆ ಮಾಡಿದ್ದೀವಿ. ನೀವು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಸರ್ಕಾರದ ಜೊತೆ ನೀವು ಚರ್ಚೆ ಮಾಡಿ, ನಮ್ಮ ಭಾಗದಲ್ಲಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ನೀರಿದ್ದಾವೆ, ಈಗ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನೀರು ಹತ್ತಿರದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾವೆ, ಆ ನೀರನ್ನು ಒಂದು ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ
ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀವಿ. ಇವಾಗಲೇ ನಾವು ಮನವಿಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೀವಿ. ನಿನ್ನೆ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಸದಸ್ಯರಾದ ಗೋವಿಂದ ಕಾರಜೋಳರವರು ಕೂಡ ಭೇಟಿ ಮಾಡಿ ಅವ್ರಿಗೂ ಸಹ ಒಂದು ಮನವಿ ಪತ್ರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಈಗ ನಾಳೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೂ ಪತ್ರ ಬರೆದು ಮತ್ತು ನಮ್ಮ ನೀರಾವರಿ ಸಚಿವರು ಕೂಡ ಜಲಸಂಪನ್ಮೂಲ ಸಚಿವರು ಕೂಡ ಪತ್ರ ಬರೆದು ನಾವು ಒತ್ತಾಯವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಬೇಕಂತ ನಾವಿದ್ದೀವಿ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಸರ್ಕಾರ ಇಲ್ಲಿನ ಒಂದು ಸತ್ಯವನ್ನು ಅರ್ತು ಆ ಭಾಗದ ಪ್ರದೇಶಗಳಿಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ, ನಮ್ಮ ಭಾಗದ ಪ್ರದೇಶಗಳಿಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ, ನೀರನ್ನು ಕೊಟ್ಟರೆ ತುಂಬ ಒಳ್ಳೇದಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವೆಲ್ಲ ಕೂಡ ಭಾವಿಸ್ತಿದ್ದೀವಿ. ಪತ್ರ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಮಾತಾಡಿದ್ವಿ, ಮನವರಿಕೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಮಾಡಿದ್ಮೇಲೆ ಈಗ ನಾನು ಇನ್ನೊಂದು ಸರಿ ಕುಮಾರಣ್ಣ ಜೊತೆಲಿದೆ ನಾನು ತಾಲೂಕಿನ ಒಂದು ನಿಯೋಗನೆ ಕೊಂಡೊಯ್ದು ಎಲ್ಲ ಸಮಸ್ಯೆನ ಅವ್ರ ಗಮನಕ್ಕೆ ತಂದ್ಬಿಟ್ಟು ನೇರವಾಗಿ ಏನಾದರೂ ಮಾಡಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಹತ್ರ ಮಾತಾಡೋ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ಗೆ ಒಂದು ಪತ್ರ ಬರೆಸ್ತೀವಿ. ಮತ್ತು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಹತ್ರ ನೇರವಾಗಿ ಮಾತಾಡಿ ಕನ್ವಿನ್ಸ್ ಮಾಡಿಸಿ ಏನಾದರೂ ಮಾಡಿ ಇಲ್ಲಿ ತುಂಬ ಬರಗಾಲ ಇದೆ, ನೀರು ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಒಂದಿಷ್ಟು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ ಅಂತ ಒಂದು ಮನವಿ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಕೂಡ ನಾವು ಹೋಗ್ಬೇಕಂತ ಹೊರಟಿದ್ವಿ. ಅವರು ಅಸ್ಸಾಂಗೆ ಹೋಗಿ ರಾತ್ರಿ ಬಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ಇವತ್ತಾಗಲೇ ಡೆಲ್ಲಿಗೆ ಹೊರಟೋಗ್ಬಿಟ್ಟಾಗಲಿ. ಇಂಥ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಗಂಟೆ ಟೈಮ್ ಸಿಕ್ಕಿತ್ತು. ನಾವು ನೆನೆ ಬಂದು ಬೆಂಗಳೂರಿಂದ 2 ದಿನ ಅಲ್ಲೇ ಕಾದು ಬರ್ತಾರೆ ಕಾಲ್ಕೊಂಡು ಸಿಕ್ಕಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಇವತ್ತು ಬಂದು ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಆಗಲಿ ಈಗ ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತೀನಿ ಅಂದರೆ ಈಗ ಏನೇ ಮಾಡಿ ತೀವ್ರತರ ಬಿಸಿಲಿದೆ, ದಾಹ ಜಾಸ್ತಿ ಇದೆ, ಆದಷ್ಟು ಬೇಗ ನೀವು ಎಷ್ಟು ಬೇಗ ಮಾಡಿದ್ರೆ ಅಷ್ಟು ಒಳ್ಳೆಯದು. ಆಮೇಲೆ ಈಗ ಈ ತಿಂಗಳು ಕಳೆದ ಮೇಲೆ ಜೂನಲ್ಲಿ ಹಂಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮಳೆ ಬರುತ್ತೆ ಅಲ್ವಾ ಸರ್? ಈಗ ಅವಶ್ಯಕತೆ ಈಗ ಕುಡಿಯೋ ನೀರಿಗೆ ಡಿಮ್ಯಾಂಡ್ ಜಾಸ್ತಿ ಇದೆ ಎಲ್ಲ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ಆ ಕಡೆ. ಆಮೇಲೆ ಪಾವಡಕ್ಕೂ ನೀರಿಲ್ಲ ಈಗ, ಯಾಕಂದ್ರೆ ತುಂಗಭದ್ರಾ ವಾಟರ್ ನಿಂತೋಯ್ತು. ಸೊ ಹಾಗಾಗಿ ತಾವು ಆದಷ್ಟು ಬೇಗ ಇದ್ರ ಬಗ್ಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡೋ ಥರ ಒತ್ತಡ ಹಾಕಿ ಅಂತ ಈಗ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೂ ನಮ್ಮ ಪಕ್ಷದ ಕೂಡ ನಾವು ಒತ್ತಡ ಹಾಕಂತ ಒಂದು ಕೆಲಸ ನಾವು ಮಾಡಿಬಿಟ್ಟು ನಮ್ಮ ಪಕ್ಷದ ಮುಖಂಡರ ಮುಖೇನ ಮತ್ತು ನಾವು ನಮ್ಮ ಪಕ್ಷ ಕೂಡ ಸರ್ಕಾರವನ್ನು ನಾವು ಮನವಿ ಮಾಡಿ ಈ ಥರ ನಮ್ಗೆ ನೀರು ಬಿಡಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸ ಹಿಂದೆ ಮಾಡಿದ್ರು. ಹಿಂದಿನ ಸರ್ಕಾರ ಮಾಡಿತ್ತು. ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗೌರ್ಮೆಂಟ್ ಅವತ್ತು ಮಾನವೀಯ ದೃಷ್ಟಿಯಿಂದ ಅವತ್ತು ನಮ್ಗೆ ಈ ಭಾಗದಲ್ಲಿ ನೀರು ಕೊಟ್ಟಿತ್ತು. ಇವತ್ತು ಅದೇ ಮಾನವೀಯ ದೃಷ್ಟಿಯಿಂದ ಅವತ್ತು ನೀರು ಕೊಡೋಂಥ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಲಿ ಅಂತ ಬಿಟ್ಟು ನಾವು ಆ ಸರ್ಕಾರವನ್ನು ನಾವು ಒತ್ತಾಯ ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ಸರ್ಕಾರ. ಸರಿ ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜಾತ್ಯತೀತ ಜನತಾದಳ ತಾಲೂಕು ಘಟ್ಟದ ಅಧ್ಯಕ್ಷ ಈರಣ್ಣ, ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ಬಲರಾಮ ರೆಡ್ಡಿ ಸೇರಿದಂತೆ ಸ್ಥಳೀಯರು, ಮುಖಂಡರು ಹಾಜರಿದ್ದರು.